సో హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ ఫిష్ అండ్ బట్ అక్వేరియం. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఫిష్ అక్యుములేషన్ అంటే టెంపరేచర్ మ్యాచింగ్ అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే అక్వేరియం షాప్ నుంచి ఫిష్ని తీసుకువెళ్ళగానే ఆ ప్యాకెట్తో పాటు అలాగా వాటర్తో అలాగా వాళ్ళ అక్వేరియంలో కొంపేస్తారనమాట. సో ఫిష్ అనేది టెంపరేచర్ సడన్ చేంజ్ వల్ల చనిపోతుంది. సో ఆ తప్పు ఎప్పుడు చేయకండి. ఎప్పుడైనా మీరు అక్వేరియం షాప్ నుంచి ఫిష్ ప్యాకెట్ని తీసుకువెళ్ళారంటే ఆ ఫిష్ ప్యాకెట్ని మీ అక్వేరియంలోనే 2 minutes జస్ట్ అలా ఫ్లోట్ అవ్వనివ్వండి. వీడియోలో చూస్తున్న విధంగా జస్ట్ ఒక 2 minutes లేదా 1 minute అలా ఫ్లోట్ అవ్వనివ్వండి. లేదు అంటే రబ్బర్ బ్యాండ్ మీకు ఇబ్బందిగా ఉంది, చాలాసేపు ట్రావెల్ అయ్యి వచ్చాము అని అంటే రబ్బర్ బ్యాండ్ తీసేసి ఒక 2 minutes అనమాట అలా టెంపరేచర్ మ్యాచ్ చేయండి. ఎందుకంటే వాటర్ ప్యాకెట్లో ఉన్న టెంపరేచర్ వేరేలా ఉంటుంది, మీకు మీ అక్వేరియంలో ఉన్న వాటర్ టెంపరేచర్ అనేది వేరేగా ఉంటుంది. మీరు డైరెక్ట్గా వేసేసారనుకోండి ఫిషెస్ అనేవి చనిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఇలా 2 minutes అక్యుములేట్ చేస్తే ఆ టెంపరేచర్ ఈ టెంపరేచర్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో మీరు వాటర్తో పాటు అలాగా మీ అక్వేరియంలో అయినా వేసేసుకోవచ్చు. లేదు ప్యాకెట్లో ఉన్న వాటర్ బాగోలేదంటే ఆ ప్యాకెట్ అలా అక్యుములేట్ అయిపోయాక బయటికి తీసి వేరే మగ్లోని వాటర్ ఫిషెస్ మగ్లోకి వేసేసి ఫిషెస్ని నెట్తో తీసుకొని మీరు అక్వేరియంలో వేసేసుకోవచ్చు. సో దీనివల్ల ఫిష్ అనేది డ్యామేజ్ అవ్వదు.